దేవునికైనా అసాధ్యమే. ఏమైనా ఉంటుందా దేవుడికి అసాధ్యమైన విషయం? తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి. వర్ధమాన మహావీరుడు చాలా అహింసాపరుడు. పశుపక్షాదుల మీద కూడా ఆయన ప్రభావం ఉండేదట. పరిసర ప్రాంతాల్లో నీరు తాగడానికి వచ్చిన పులులు, సింహాలు కూడా చాలా సాధు జంతువుల్లాగా చుట్టుపక్కల సంచరించేవట. జనాలు కూడా చాలా నిర్భయంగా ఉండేవారట. విచిత్రం ఏంటంటే, ఎంతటి మహనీయులైనా ఎన్నో ఏళ్ళుగా తమ చుట్టూ ఉన్న వాళ్ళలో ఏర్పడిన అసూయ, ద్వేషాలను, ఆశలను, కోరికలను నిర్మూలించలేరు. మహావీరుడి చరిత్రలో కూడా ఇలాంటి ఒక సంఘటన కనిపిస్తుంది. ఆయనకు జమాలి అనే అల్లుడు ఒకడు ఉండేవారు. ఆయన తన శిష్యుడు కూడా. మహావీరుడు వారసుడయ్యే హక్కు తనకే ఉందని భావించేవారు. మహావీరుడికి చాలామంది శిష్యులున్నారు, రాజులున్నారు. ఆయన ఆధ్యాత్మిక సామ్రాజ్యం చాలా పెద్దది. మహావీరుడు తర్వాత తన శిష్యులందరికీ తనే నాయకుడు కావాలని చాలా ఆశపడ్డాడు. మహావీరుడి అంతిమ దినాల్లో తనను వారసుడిగా ప్రకటించాలని ఆయన్ను చాలాసార్లు ఒత్తిడి చేశాడు. మహావీరుడు అందుకు ఎంతమాత్రం ఒప్పుకోలేదు. తన తదుపరి వారసుడయ్యే అర్హత, యోగ్యత గౌతమ గణధరుడికే ఉందని ఆయన్ను ప్రకటించనని చెప్పేసరికి ఎంతో అవమానంగా భావించాడు జమాలి. మహావీరుడి శిష్యుల్లో చాలా చీలికలు తెచ్చాడు ఆ అవమానాన్ని భరించలేక. 500 మంది శిష్యులతో బయటకు వెళ్ళిపోయి మహావీరుడిని నిందల పాలు చేశాడు. క్రూర జంతువులను, ఎందరో వ్యక్తులను మార్చగలిగిన మహావీరుడు తన అల్లుడు, శిష్యుడు అయిన జమాలిని ఎందుకు మార్చలేకపోయాడు? ఎందుకంటే మనం పరివర్తన చెందడానికి సిద్ధంగా లేకపోతే ఏ మహనీయుడు మనల్ని ఉద్ధరించలేడు. అది దేవుడికి కూడా సాధ్యం కాదు. అందుకే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ.